నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సనత్ నగర్ టిమ్స్ సందర్శనకు వెళ్లకుండా బీఆర్ఎస్ నేతల అరెస్ట్. నిర్బంధాలు, హౌస్ అరెస్టులను తీవ్రంగా ఖండించిన హరీష్ రావు. భద్రాద్రి జిల్లా చెర్లలో రెచ్చిపోతున్న భూ ఆక్రమణదారులు. శ్మశాన వాటికను కూడా వదలని కబ్జా రాయుళ్లు. నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమన్న సీఎం విజయ్. తమిళనాడులో ఆరోగ్య బీమా వార్షిక కవరేజీ 25 లక్షలకు పెంపు. కోల్కతాలో ఘోర అగ్ని ప్రమాదం. 9 మంది సజీవ దహనం. వైద్యం కోసం వచ్చి బంగ్లాదేశీయులు మృతి. భారీ వర్షాలతో ఉత్తరప్రదేశ్ అతలాకుతలం. నీట మునిగిన 6,000కు పైగా ఇళ్లు. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలకు ప్రధాన నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దెహ్రాదూన్లో తమసా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. దీంతో ప్రసిద్ధ టబకేశ్వర మహాదేవ్ ఆలయ పరిసరాలతో పాటు అక్కడి ఘాట్లు నీట మునిగాయి. రిషికేశ్లో గంగానది ఉగ్రరూపం దాల్చడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. హరిద్వార్లో కూడా గంగానది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో స్థానిక యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. రుద్రప్రయాగ్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా కేదార్నాథ్ మార్గంలోని చిరుబాసా హెలిప్యాడ్ సమీపంలో కొండచర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 2 తీవ్రంగా గాయపడ్డారు. బాగేశ్వర్ జిల్లాలో స్థానిక వాగు ఉప్పొంగింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. నదులు, వాగులు, స్నానఘాట్ల వద్దకు ప్రజలు, పర్యాటకులు ఎవరూ వెళ్లొద్దని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలు మరికొన్ని రోజుల పాటు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అటు ఉత్తరప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా ప్రయాగ్రాజ్లో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. 24 గంటల్లో వ్యవధిలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రయాగ్రాజ్లోని రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నీట మునిగి కెనాల్ను తలపించింది. వర్షం కారణంగా నగరంలోని దాదాపు 6,000 ఇళ్లలోకి నీరు చేరినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రయాగ్రాజ్లో వరద పరిస్థితిపై అలహాబాద్ హైకోర్టు సుమోటో విచారణ చేపట్టింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవకుండా ముందస్తుగా ఎందుకు చర్యలు చేపట్టలేదని అధికారులను ప్రశ్నించింది. లక్నోలో రహదారులపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మిర్జాపూర్లో నదిలో చిక్కుకున్న 6గురిని ఎస్డీఆర్ఎఫ్ బృందం రక్షించింది. कुछ ही समय में प्लेटफॉर्म क्रमांक 6 पर రైస్ మిల్లుల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సోదాలు ఎడతెరిపి లేకుండా కొనసాగుతున్న వేళ వాటిని ఆపించేందుకు మిల్లర్లు, కొందరు సంఘం ప్రతినిధులు ముమ్మరంగా పైరవీలు చేస్తున్నారు. కేసులు నమోదు కాకుండా విఫల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ధాన్యాన్ని దారి మళ్లించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. భారీగా బకాయి పడ్డ కీలక మిల్లర్లను అరెస్టు చేయాలని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ డిఎస్ చౌహాన్ నిర్వహించిన సమీక్షలో ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు జాబితాను సిద్ధం చేసినట్లు తెలిసింది. 2 రోజుల్లో మిల్లర్లపై క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లర్ల భరతం పట్టేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. వాస్తవంగా ప్రభుత్వం రైతుల నుంచి వడ్లను సేకరించి ఇస్తే వాటిని మిల్లర్లు మరాడించి బియ్యం ఇవ్వాలి. అయితే భారీ సంఖ్యలో మిల్లర్లు వడ్లను, బియ్యాన్ని అమ్మేసుకుంటున్నారు. వచ్చిన డబ్బును రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వంటి వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నట్లు సమాచారం. నిజానికి ఈ అక్రమాలను ఎప్పటికప్పుడు గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన అధికారుల నిర్లక్ష్య ధోరణి, మిల్లర్లతో ములాఖతవడం ప్రభుత్వానికి నష్టం తెచ్చిపెడుతోంది.
ఈ అక్రమాలు 2022 నుంచి 2026 వరకు ఎక్కువగా ఉన్నాయి. తాజాగా ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో 2022, 23 రబీ, ఖరీఫ్, 2023, 24 రబీ, 2024, 25 రబీ, ఖరీఫ్, 2025, 26 ఖరీఫ్ సీజన్ల ధాన్యాన్ని మిల్లర్లు దారి మళ్లించినట్లు తనిఖీల్లో బయటపడింది. బకాయిలున్న మిల్లర్ల సంఖ్య 1000కి పైనే ఉన్నట్లు సమాచారం. 2 సీజన్లు అంతకంటే ఎక్కువ సీజన్ల బియ్యాన్ని ఇవ్వని మిల్లర్లను డీఫాల్టర్లుగా ప్రభుత్వం గుర్తిస్తోంది. ఆలస్యమైన కాలానికి ధాన్యం విలువపై వడ్డీతో పాటు 25% జరిమానా విధిస్తోంది. అయితే అప్పగించని వడ్లకు వడ్డీతో కలిపి డబ్బులు చెల్లిస్తామని 25% జరిమానాను మినహాయించాలని మిల్లర్ల సంఘం ప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ముఖ్యంగా చిన్న మిల్లర్లకు మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. జూలై 20న మొదలైన విజిలెన్స్ తనిఖీలు 2-3 రోజులు మినహా ప్రతిరోజు కొనసాగుతున్నాయి. తొలుత పౌర సరఫరాల శాఖ అధికారుల స్థాయిలో ఒత్తిళ్లు తెచ్చేందుకు ప్రయత్నించిన మిల్లర్లు ఆ తర్వాత ప్రజాప్రతినిధులు, నేతలను కలుస్తున్నారు. ప్రభుత్వంలో కీలకమైన వారి అపాయింట్మెంట్ కోసం కూడా ప్రయత్నాలు జరిగాయి. మరోవైపు కొందరు దాడులు ఆపాలంటూ విజిలెన్స్ ఉన్నతాధికారులను తాజాగా కలిసినట్లు సమాచారం. తనిఖీలు ఆగేది లేదు. ఎప్పుడు ఏ మిల్లులో జరుగుతాయో తెలియదు. మీ వరకు వచ్చేలోపు మాయం చేసిన ధాన్యాన్ని తెచ్చిపెట్టండని వారు స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. ధాన్యం అక్రమాలపై తొలి నుంచి కఠినంగా ఉన్న ప్రభుత్వం ఒత్తిళ్లకు తలగ్గకుండా ముందుకు వెళ్తోంది. విజిలెన్స్ సోదాల్లో వెల్లడవుతున్న భారీ అక్రమాలను చూసి పూర్తి స్థాయిలో లెక్కలు తేల్చాలని నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు దారి మళ్లించిన మిల్లర్ల నుంచి రికవరీ 1000 కోట్ల రూపాయలు దాటినట్లు తెలిసింది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ ప్రాంతాల్లో ట్రాఫిక్ క్రమబద్దీకరణలో భాగంగా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది. ప్రధాన బస్సు రూట్లలో స్వల్ప మార్పులు చేస్తూ బస్సు స్టాప్లు, స్టేజీల వివరాలను ఆర్టీసీ ప్రకటించింది. వన్ వే నిబంధనల ప్రకారం ఆర్టీసీ సైతం తమ బస్సు రూట్లలో, బస్సు స్టాపుల్లో స్వల్ప మార్పులు చేయాల్సి వచ్చిందని యాజమాన్యం ప్రకటించింది. ఈ మారిన బస్సు రూట్లను, స్టాప్లను గమనించి ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు. రద్దీకి అనుగుణంగా అదనపు బస్సు సర్వీసులను నడిపించేందుకు కూడా తగిన ఏర్పాట్లు చేస్తుందని అధికారులు స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలో ఈ నెల 11న దారుణ హత్యకు గురైన ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి కేసు కీలక మలుపు తిరిగింది. ఆమె పాఠశాలలో చదువుతున్న విద్యార్థులే రూపారెడ్డిని కిరాతకంగా హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకరు పోలీసుల అదుపులో ఉండగా మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్టు తెలుస్తోంది. చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ విద్యార్థులు డబ్బులు, ఐఫోన్ కోసమే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలో ఈ నెల 11న దారుణ హత్యకు గురైన ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దారుణ హత్యకు ఒడిగట్టింది ఆమె పాఠశాల విద్యార్థులేనని పోలీసులు అనుమానిస్తున్నారు. చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ విద్యార్థులు డబ్బులు, ఐఫోన్ కోసమే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ దిశగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నల్గొండ జిల్లాలోని వేర్వేరు తండాలకు చెందిన 2 విద్యార్థులు రూపారెడ్డికి చెందిన నాగార్జున పాఠశాలలో చదువుతున్నారు. ఈ నెల 11న సాయంత్రం పాఠశాలకు సమీపంలో ఉన్న తన ఇంటికి వెళ్లిన విద్యార్థులు ఇంట్లోకి చొరబడి రూపారెడ్డిని హత్య చేశారని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇద్దరిలో ఒకరు అదుపులో ఉండగా పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నారు. 11న రాత్రి హైదరాబాద్లో ఉన్న రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డి కుమారుడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు. అనుమానంతో 12న ఉదయం ఇంటి పక్క వారిని వెళ్లి చూడమని చెప్పగా ఘటన వెలుగులోకి వచ్చింది. వంద మందిని పైగా విచారించిన వారం రోజులుగా పోలీసులకు సరైన ఆధారాలు దొరకలేదు. ఎటకేలకు విద్యార్థులే నిందితులని నిర్ధారణకు వచ్చిన పోలీసులు హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఘటన జరిగిన నాటి నుంచి రూపారెడ్డికి చెందిన ఐఫోన్ కూడా కనిపించడం లేదు. హత్య తర్వాత నిందితులు రూపారెడ్డి ఇంట్లోని నగదు, ఐఫోన్తో పరారైనట్లు తెలుస్తోంది. చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ విద్యార్థులు డబ్బులు, ఐఫోన్ కోసమే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న మరో విద్యార్థి దొరికితే పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 ప్రాజెక్టుకు సకాలంలో అనుమతులు పొందే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలు ఎన్ఓసీల జారీని వేగవంతం చేయాలని మెట్రోపాలిటన్ ఏరియా పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ కోరారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు పొందడానికి ప్రాజెక్టు ఆలస్యం లేకుండా ముందుకు సాగేలా చూడటానికి ఈ అనుమతులు చాలా కీలకమని ఆయన స్పష్టం చేశారు. ఫేజ్ 2లో ప్రతిపాదిత 7 కారిడార్ల పరిధిలో ఇప్పటికే ఉన్న కొనసాగుతున్న ప్రాజెక్టులు, ప్రతిపాదిత ప్రాజెక్టులు కలిగిన మంత్రిత్వ
మంత్రిత్వ శాఖలు విభాగాలతో ఇవాళ సచివాలయంలో సమన్వయ సమావేశం జరిగింది. హైదరాబాద్లో మెట్రో విస్తరణ ఆవశ్యకతను సర్ఫరాజ్ అహ్మద్ పునరుద్ఘాటించారు. ప్రతిపాదిత ఫేజ్ 2 కారిడార్ల కోసం వీలైనంత త్వరగా ఎన్ఓసీలు జారీ చేయాలని సంబంధిత అన్ని శాఖలకు సూచించారు. హైదరాబాద్లోని సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లను ముందస్తుగా నిర్బంధించారు. కోకాపేటలోని హరీష్ రావు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులు హౌస్ అరెస్టు విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రికి బీఆర్ఎస్ నేతలకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసుల హౌస్ అరెస్టులను మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఆసుపత్రుల్లోని డొల్లతనం, ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయని కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఎస్ఐఆర్ 2026 ప్రక్రియలో ముసాయిదా ఓటరు ప్రకటన పూర్తయింది. జాబితాలో లేని వాళ్లెవరో, ఉన్నవాళ్లెవరో తేలిపోయింది. కానీ నోటీసులు ఎవరికి వస్తాయన్న అంశంపై స్పష్టత లేకపోవడంతో ఓటర్లు వాటి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శాశ్వతంగా ఓటు బదిలీ, మరణించిన వారు, మరోచోట ఓటు నమోదు చేసుకున్న వాళ్లను ముసాయిదా ఓటరు జాబితాలోంచి తీసేసి ఆ జాబితాలను ప్రత్యేకంగా అందుబాటులో ఉంచారు. ముసాయిదా జాబితాలో నోటీసుల విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదంటున్న బీఎల్ఓలో ఎన్నికల సంఘం సూచించిన గుర్తింపు కార్డులు సమర్పిస్తే సరిపోతుందని చెబుతున్నారు. నోటీసులు ఎప్పుడు వస్తాయి, ఎవరికి వస్తాయన్న దానిపై స్పష్టత లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 4 జిల్లాలకు గాను దాదాపు 30 లక్షల మంది ఓటర్లలో 26 లక్షల మంది ఓటర్ల వివరాలు డిజిటలైజేషన్ చేశారు. 3,91,000 మంది ఓటర్ల వివరాలు శాశ్వతంగా వెళ్లిపోవడం, మరోచోట ఓటు నమోదు చేసుకోవడం, మరణం కేటగిరీల కింద తొలగించారు. మిగిలిన ఓటర్లను ముసాయిదా ఓటర్ల జాబితాలో చేర్చారు. ఈ జాబితాలు ప్రస్తుతం బీఎల్ఓల వద్దకు చేరాయి. ఈ జాబితాల్ని పోలింగ్ బూత్లు, గ్రామ పంచాయతీలు, పట్టణాలైతే వార్డు ఆఫీసుల వద్ద బీఎల్ఓలు ప్రదర్శిస్తున్నారు. విద్యావంతులు, ఇంటర్నెట్ వినియోగించడం తెలిసిన వాళ్లు నేరుగా ఎన్నికల కమిషన్ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. జాబితాలు ఓటర్లకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో బీఎల్ఓలు పీడీఎఫ్లను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. తొలగించిన ఓటర్ల జాబితా సైతం బీఎల్ఓల వద్ద అందుబాటులో ఉంది. దానిపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా జాబితాలో పేరు లేని వాళ్లు కొత్తగా ఓటును నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఎవరికి నోటీసులు వస్తాయన్న అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు. నోటీసులు వచ్చేవారి జాబితా బీఎల్ఓల వద్ద అందుబాటులో లేదు. నోటీసులు వారికి చేరేందుకు 2-3 రోజులు సమయం పట్టేలా కనిపిస్తోంది. జాబితాలో పేరుండి నోటీసులు వచ్చేవాళ్లు సైతం కంగారు పడాల్సిన అవసరం లేదని బీఎల్ఓలు అంటున్నారు. 2002 సర్ జాబితా, 2026 సర్ జాబితాలో పేర్లు, ఇతర వివరాల్లో వ్యత్యాసాలు ఉన్న వాళ్లకు నోటీసులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎన్యుమరేషన్ ఫామ్ వెనుక ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల ప్రభుత్వ గుర్తింపు కార్డుల్ని సమర్పిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని బీఎల్ఓలు అంటున్నారు. నాది పిఎస్ వచ్చి పాతది 318, ఇప్పుడు 314కి వచ్చింది. ఎవరు కానీ ఇలా తీసేసినట్టు లేదు. మామూలుగా డబ్బులు, డెత్ అవే తీసేసినాము. ఎవరు కంగారు పడవలసిన అవసరం లేదు. మళ్ళీ మీకు ఏదన్నా కావాలి అనుకుంటే మాకు కాల్ చేసినా మేము పీడిఎఫ్ పెడతాము, గ్రూపులలో పీడిఎఫ్ పెడతాము, వచ్చి తెలుసుకోవచ్చు. మమ్మల్ని కాల్ చేసి మీకు ఏ డౌట్ ఉన్నా వచ్చి తెలుసుకోవచ్చు. నాకు 1029 ఉండే నా పిఎస్. 1029కి 229 డెత్, డబ్బులు, షిఫ్టెడ్ తీసేసిన. ఇప్పుడు 800 లిస్ట్ వచ్చింది, కరెక్ట్ వచ్చింది. నాది 729 మొత్తము ఓట్లది. 554 ఓట్లు ఓటర్ లిస్టు తయారై మాకు వచ్చింది. దీన్ని పబ్లిక్ ఇష్యూ చేయడం కొరకు అందరూ చూడాలన్న ఉద్దేశం కొద్దీ మన బూతులో అంటించడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా తెలుసుకోవాలనుకున్న వాళ్ళకు వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ చెప్పడం జరుగుతుంది. 2002 వివరాలు ఇయ్యని వాళ్ళవి, ఇట్లా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్న వాళ్ళవి, తప్పులు ఉన్న వాళ్ళవి, అట్లాంటి వాళ్ళకి నోటీసులు వస్తాయండి. అవి ఇంకా మాకు ఇయ్యలేదు. నోటీసులు వచ్చిన తర్వాత మేము డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళకి ఇస్తాము. ఎన్యూమరేషన్ ఫామ్ వెనకాల 12 రకాల ప్రూఫ్స్ ఉన్నాయి కదా, ఏదో ఒక ప్రూఫ్ పెడితే మళ్ళీ వాటిని మేము ఆఫీస్లో సబ్మిట్ చేస్తామండి. నెక్స్ట్ మంత్ 17వ డేట్ వరకు ఉంది.
నోటీసులు వస్తే సమర్పించాల్సిన 12 రకాల గుర్తింపు కార్డులపైన జనంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారు. BLOలకు సైతం ఓటర్లకు ఇవ్వాల్సిన నోటీసులు అందకపోవడం వల్ల జనం వేసే ప్రశ్నలకు జవాబులు చెప్పలేకపోతున్నారు. ఏలేటి మహేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మంత్రి తర్వాత 15,000 కోట్ల రూపాయల ఆస్తులు ఏ రకంగా బదలావైనాయి, దాని వెనుక ఉన్నటువంటి మతలబేది, ఇది క్విడ్ ప్రోకోనా లేకుంటే వాస్తవంగా మీకు టీఆర్ఎస్కి మధ్యలో ఉన్నటువంటి చీకటి ఒప్పందంలో భాగంగానే మీరు 15,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని బదలావు చేసుకున్నారా? మరి దీనికి మరి ఎంక్వైరీకి సిద్ధమా, లేని పక్షంలో బహిరంగ చర్చకి మన సిద్ధమా అని అడుగుతా ఉన్నా. నిన్న ఆధారాలతో రమ్మన్నారు, నేను ఈరోజు ఆధారాలతో వచ్చినా. మరి ఆధారాలతో వచ్చినా నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రేపు ఉదయం 12 గంటలకు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ మీడియా పాయింట్లో పూర్తి ఆధారాలతోటి నేను వచ్చి అక్కడ కూర్చుంటాను. 12 గంటల నుంచి 2 గంటల వరకు సాక్ష్యాలతో వచ్చి కూర్చుంటా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చర్చకు రావాలి, లేని పక్షంలో అవే ఆధారాలతోటి నేను ఈడీకి సిబిఐతో పాటు ఎక్కడెక్కడ ఆర్గనైజేషన్స్కి ఎంక్వైరీ కోసం నేను మరి లెటర్లు రాసి మరి ఖచ్చితంగా ఆధారాలు నేను మరి ఈడీ సిబిఐకి నేను అందజేస్తాను తెలియజేస్తా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నాను, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు టాటాకు సప్పుళ్లకు భయపడవట కదా. నిన్న చెప్తా ఉన్నావు, సినిమా డైలాగ్ కొడతా ఉన్నావు. మరి నువ్వు గతంలో చేసినట్టు నేను బాంబులు పడతాయి, బాంబులు వేస్తా అని చెప్పే బాంబుల రెడ్డి ఈరోజు రాబరీ మినిస్ట్రీకి నువ్వు ఈరోజు రాబరీ మినిస్టర్గా ఉన్నటువంటి పొంగులేటి బాంబుల రెడ్డి, మరి రేపు నీకు ఏ బాంబు కావాలనో రా, నా దగ్గర అన్నీ ఉన్నాయి, నీకు మరి ఏది కావాలనో నేను ఇస్తా. నా దగ్గర ఉన్న ఆధారాలన్నీ బయట పెడతా, చర్చకు నేను సిద్ధంగా ఉన్నా. మరి రేపు 12 గంటలకి అసెంబ్లీ సాక్షిగా రోడ్డు మీద మనము పెడితే నువ్వు రావేమో, లేకుంటే నేను మరి అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి అమరవీరుల శుభం దగ్గర పెడదాం అనుకున్నా. కానీ మంత్రిని నేను అక్కడికి వస్తానని చెప్పి అడ్డమేమో. మరి అసెంబ్లీలోనే మీడియా పాయింట్ వద్దనే నేను కుర్చేసుకొని కూర్చుంటా, నీకు కూడా పక్కన కుర్చేస్తా, అన్ని ఆధారాలతో వస్తా, అన్ని ఆధారాలు మీడియా సమక్షంలో ఆధారాలు చూపిస్తా, దాని మీద చర్చకు నువ్వు సిద్ధమని అడుగుతున్నా. ఇవి తాటాకు చప్పుడ్లా? మరి వాస్తవంగా ఇవి ఈ తెలంగాణ ప్రజానికానికి మేము చెప్పేటువంటి వాస్తవాల, భారతీయ జనతా పార్టీ చెప్పేది వాస్తవాలా, రేపు తేట తెల్లబైందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, అవినీతి బయటపెట్టే శంఖానాదం ఖచ్చితంగా ఆధారాలతోటి నువ్వు చేసినటువంటి ఫినిక్స్ కంపెనీకి నీకు మధ్యలో ఉన్నటువంటి 15,000 కోట్ల రూపాయల లావాదేవీలు బహిర్గతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు, నువ్వు చేసినటువంటి అనేక స్కాములు, నీ 102 షెల్ కంపెనీలు, దాంట్లో నీకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆ షెల్ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారు. అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, మరి ఫినిక్స్ టెక్ జోన్ ప్రైవేట్ లిమిటెడ్ బిల్డింగ్ పర్మిషన్ ఆర్డర్ నంబర్ BPO/100/2024 dated 18/2/2025, file number 11C/100/2024 from Telangana Industrial Infrastructure Corporation, Industrial Area Local Authority Nanagram Guda, రెసిడెన్షియల్ పర్మిషన్ కోసం 7 ఎకరాల 19 గుంటలు మరి డీనోటిఫైడ్ చేసి 14 ఎకరాల నుంచి 14.79 ఎకరాల నుంచి 7.19 ఎకరాల భూమిని డీనోటిఫై చేసి దానికి పర్మిషన్ తీసుకొని ఇండస్ట్రియల్ ఏరియా నుంచి దాన్ని రెసిడెన్షియల్ జోన్గా మీరు మార్చిన మరి పార్ట్ సర్వే నంబర్ 118/పార్ట్ 120/121 సర్వే నంబర్ పార్ట్ 122 సర్వే నంబర్ పార్ట్ నానక్రామ్ కూడా షేర్లింగంపల్లి. దీనికి సంబంధించిన మరి డాక్యుమెంట్ ఈరోజు ఇదో మీ మార్టిగేజ్ డాక్యుమెంట్, ఈరోజు మీ 10% మార్టిగేజ్ చేసిన డాక్యుమెంట్. దీంట్లో ఉన్న డిస్క్రిపెన్సీ చెప్పమంటావా? ఈరోజు వీఆర్ ఫుల్లీ గాన్ త్రూ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండర్ జియో సో అండ్ సో డేటెడ్ 7/4/12. మీరు దీంట్లో వాళ్ళు ఇచ్చినట్టు సర్వే నంబర్సు 285 పార్ట్, 286 పార్ట్, 287 పార్ట్ ఆఫ్ పుప్పల్గూడ విలేజ్,
185 part, 186 part of Narsingi village, Gandipet mandal. అదే షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీకి వచ్చి దీనికోసం పర్మిషన్ తీసుకుంటారు. షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీలో రెండే సర్వే నెంబర్ చెప్తారు, 286 part and 287 part. ఈ రకంగా ఎన్ని రకాల మీరు దోపిడీకి పాల్పడ్డరు. ఇండస్ట్రియల్ టీజీఐఐసి నుంచి భూమి బదలావు చేసుకుంటారు, దాన్ని రెసిడెన్షియల్గా కన్వర్ట్ చేసుకుంటారు. ఆ కంపెనీ నుంచి తెల్లవారి పర్మిషన్ వచ్చే తెల్లవారి మీ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, జీపీఏ కమ్ డెవలప్మెంట్ చేసుకుంటారు. ఆ భూమిని మీ కంపెనీ ముందుకు తీసుకెళ్తుంది. ఇలాంటివి నేను ఫినిక్స్ టెక్ జోన్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ మిస్ రాఘవ హైట్స్ ప్రాజెక్ట్స్, అదే మాదిరిగా దాని లింక్ డాక్యుమెంట్స్ 2241/25, 9781/24, 10078/24, 9784/24, 9782/24, 11067/24, Book 1 of SRO 1510. అదే మాదిరిగా మీరు రాఘవ నోవా 7 ఎకరాల చిల్లర భూమి 12 కోట్ల విలువైన ఫైనాన్షియల్ జిల్లాలో ఫినిక్స్ స్పేసెస్ ప్రైవేట్ లిమిటెడ్ 2025 మంత్రి అయిన తర్వాత ఆ ఫినిక్స్ కంపెనీకి వెళ్ళి మీకు వచ్చినటువంటి భూమి. రాఘవ సింక్ 7 ఎకరాలు, అది కూడా ఫైనాన్స్ సిటీలో ఫినిక్స్ ఎంబసీ టెక్ జోన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 2025లో మీకు ట్రాన్స్ఫర్ అయిన ప్రాపర్టీ. నోవా ఆఫ్ రాఘవ 7 ఎకరాలు కోకాపేట్లో ఫినిక్స్ టెక్ జోన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మీకు ట్రాన్స్ఫర్ అయిన భూమి. అదే మాదిరిగా రాఘవ 12 ఎకరాలు కమర్షియల్ టవర్స్ హైటెక్ సిటీలో ఫినిక్స్ అదొకటి. అదే మాదిరిగా రాఘవ 41 ఎకరాల భూమి రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ ఫినిక్స్ నుంచి మీకు ట్రాన్స్ఫర్ అయినటువంటి భూమి. అదే మాదిరిగా 285 part, 286 part, 185 part, 186 part, 287 part, పుప్పలగూడ ఆఫ్ నార్సింగి గండిపేట. ఈ రకంగా ఇవన్నీ డాక్యుమెంట్స్ తోటి నేను రేపు వస్తా. అదే కాదు, ఇంకా అనేకమైనటువంటి డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి. ఈ డాక్యుమెంట్స్లో రాఘవ కంపెనీ ఈ రాష్ట్రంలో చేస్తున్న అరాచకాలు, గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలను అడ్డం పెట్టుకొని గత ప్రభుత్వంతో లాలుచిపడి గత ప్రభుత్వాన్ని మీరు బ్లాక్మెయిల్ చేసి గత ప్రభుత్వంలో బినామీగా ఉన్నటువంటి ఫినిక్స్ కంపెనీ దగ్గర నుంచి మీ ప్రాపర్టీస్ మీ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసుకున్నమాట వాస్తవం కాదని అడుగుతున్నా. అంతేకాదు, ఒకవైపు మీరు ఫినిక్స్ కంపెనీ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు, మరొక వైపు అనేకమైనటువంటి ఇతర బిల్డర్స్ దగ్గర నుంచి కన్వర్షన్స్ విషయంలో చేసేటువంటి దందాలు. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని ఎకరాల భూమి ప్రొహిబిటెడ్ లిస్టులో ఉండే, మరి ఇప్పుడు ఎన్ని ఎకరాల భూమి ప్రొహిబిటెడ్ లిస్టులోకి వచ్చింది, దాని మీద శ్వేతపత్రం అడుగుతా ఉన్నాం. అంతేకాదు, గతంలో అయినటువంటి కన్వర్షన్స్ గత ప్రభుత్వంలో ఎన్ని జరిగినాయి, దాని తర్వాత మీ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని కన్వర్షన్ జరిగినాయో దాని మీద శ్వేతపత్రం అడుగుతా ఉన్నాం. అంతేకాదు, గతంలో ఇదే ఫినిక్స్ కంపెనీని అప్పటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అదొక టీఆర్ఎస్ ఇప్పుడున్న బీఆర్ఎస్ అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వ ముఖ్య నాయకులకి బినామీ అని చెప్పి వారి మీద ఈడీ ఎంక్వైరీ జరగాలని, సిబిఐ ఎంక్వైరీ జరగాలని డిమాండ్ చేసిండు. ఇన్కమ్ ట్యాక్స్ రేడ్లు, సిబిఐ ఎంక్వైరీలు జరిగి హవాలా వాళ్ళ మధ్యలో జరిగినటువంటి ట్రాన్స్ఫర్స్ని కూడా దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి డిమాండ్ చేసినటువంటి రేవంత్ రెడ్డి. బోరబండ డివిజన్ హైటెక్ నగరానికి ఆనుకునే ఉన్న అభివృద్ధిలో మాత్రం గుండుసున్నా. పక్కనే ఉన్న జూబ్లీహిల్స్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, వాణిజ్య సదుపాయాలు, అందమైన రోడ్లు ఉంటే ఆ డివిజన్లో మాత్రం కనీస వసతులే కనిపించవు. ప్రభుత్వాలు, అధికారులు మారుతున్నారు, కానీ బోరబండ భవిష్యత్ మాత్రం మారడం లేదు. చక్కగా రోడ్లు ఉండవు, చెత్త తీయరు, తాగునీరు సకాలంలో రావు. ఇక డ్రైనేజీ లీకేజీల వల్ల దోమలు, ఈగలతో అనారోగ్యాలకు గురవుతున్న బోరబండ డివిజన్ దుస్థితిపై ఈటీవీ ప్రత్యేక కథనం. ఇరుకు రోడ్లు, వాటిల్లో గుంతలు,
డ్రైనేజీ లీకేజీలతో రోడ్లపై పారే మురుగునీరు. పేరుకుపోతున్న చెత్తా చెదారం, పెరిగిపోతున్న కుక్కలు. ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ డివిజన్ పరిస్థితి. డివిజన్లోని చాలా ప్రాంతాలకు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు. ఫలితంగా మురుగునీరు ఉప్పొంగి రోడ్లపై పారుతోంది. రహదారులపై గుంతలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. స్ట్రీట్ లైట్లు పనిచేయవు. కాలనీల్లో పేరుకుపోతున్న చెత్తను తీసేవారే ఉండరు. ఈ సమస్యలకు తోడు హైటెన్షన్ వైర్ల వల్ల ప్రాణభయం కూడా స్థానికులకు పట్టుకుంది. సకాలంలో తాగునీరు రాకపోవడం, ట్రాఫిక్ జామ్, ఇలా చెప్పుకుంటూ పోతే బోరబండలో లేని సమస్య అంటూ ఉండదు అన్నట్లుగా ఉంది. బోరబండలోని సైట్ 3, భరత్నగర్, బంజారానగర్, ఎన్ఆర్పురం వంటి తదితర బస్తీల్లో మౌలిక వసతులు కూడా కరవయ్యాయి. డ్రైనేజీ దెబ్బతిని మురుగునీరు రోడ్లపై పారుతోంది. అదే రహదారులపై గుంతలు ఉండటంతో రోజుల తరబడి ఆ మురుగునీరు నిలిచి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఆ మార్గం గుండా వెళ్లే వాహనాలతో పాటు చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. మురుగునీటిపై నడవటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇరుకు రోడ్లు, వాటిపై నిత్యం ట్రాఫిక్ రద్దీ తమకు నరకం చూపిస్తున్నాయని స్థానికులు అంటున్నారు. రోడ్ వైండింగ్ లేదు సరిగా. బస్సెస్ 33 బస్సెస్ వస్తుండే, బస్సెస్ వస్తలేవు. ముందు 10 బస్సుల దాకా వస్తుండే, ఇప్పుడు ఒక్క బస్సు వస్తలేదు. ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఈ హైటెక్ బొరాడ్ నుంచి హైటెక్ పోయే రోడ్ లో ఇక్కడ సునం చెరువు దగ్గర రోడ్ మోరీ కట్టిరు. ఇది మొత్తం పూర్తిగా కాలేదు. ఆ రోడ్ మొత్తం పూర్తిగా అయితేనా పబ్లిక్ కంటిన్యూ పోతుండే. రోడ్డు గురించి పబ్లిక్ ఆగిపోతున్నారు, యాక్సిడెంట్ అవుతున్నాయి. ఈ సైడ్ స్ట్రీట్ లో ఒక ట్రాఫిక్ సిగ్నల్ పెడితే బాగుంటుండే. ప్రజలకు అందరికీ ఈ రోడ్ అందుబాటులో రావడం చాలా సంతోషకరమైన విషయం. అయినా మా ప్రాణం ఏంటంటే స్పీడ్ బ్రేకర్లు రోజు యాక్సిడెంట్లు జరగడం జరుగుతున్నాయి. మేము ప్రభుత్వాన్ని కోరడం ఏమనగా దయచేసి ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు అరేంజ్ చేయమని కోరడం జరుగుతుంది. బోరబండలోని చాలా కాలనీల్లో మున్సిపాలిటీ వారు చెత్తను తీయనందున దోమలు, ఈగలు, కుక్కల బెడద పెరుగుతోందని డివిజన్ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. చెత్తా చెదారం రోజురోజుకి పేరుకుపోయి దుర్వాసన వస్తోందని వాపోయారు. తాగునీరు సకాలంలో రావడం లేదని, ఈ సమస్యపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆక్షేపించారు. నీళ్లు బాగా పొంగి వాటర్ దాంట్లోకి వచ్చేస్తున్నాయి. అది చెత్త కూడా, మట్టి కూడా కంప్లైంట్ పెడితే కూడా వచ్చి తీస్తలేదు. మాకు నీళ్ళది చాలా ప్రాబ్లం ఉంది. నల్లలు కూడా సరిగ్గా ఇప్పట్లేరు. టైం లేదు, టేబుల్ లేదు నల్లలు ఇప్పడానికి. ఇప్పుడు పడితే అప్పుడు ఇప్పుతున్నారు. రాత్రి 12-1 గంటకు అట్లా ఇప్పుతున్నారు. మాకు నీళ్లు రావట్లేదు బాబు. 2 రోజులకోసారి రావట్లేదు. 4 రోజులకోసారి వాళ్ళు ఇష్టమైనప్పుడు వదులుతారు. సాయంత్రం రాత్రికో పొద్దునో వదులుతారు నీళ్లు. చాలా ప్రాబ్లం అవుతుంది. 3 రోజులకోసారి వదులుతున్నారు. రోజున వదలొచ్చు కదా, వదలట్లేదు. డ్రైనేజీలు నిండిపోయి పోతానే ఉంటాయి. నడచడానికి ఉండదు, చేయడానికి ఉండదు. ఎన్నికల సమయంలో తప్పితే తమ డివిజన్ ను పట్టించుకునే నాదుడే లేరని బోరబండవాసులు చెబుతున్నారు. ఇకనైనా తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని, ట్రాఫిక్ కు చెక్ పెట్టి రోడ్లు అభివృద్ధి చేయాలని, తాగునీరు సకాలంలో అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో ఆమె స్కూలు విద్యార్థులే నిందితులుగా పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. కొండమల్లేపల్లిలో ఈ నెల 11న దారుణ హత్యకు గురైన ప్రైవేటు స్కూలు ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో పోలీసులు నిందితులను గుర్తించారు. ఆమెకు సంబంధించినటువంటి పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు ఇప్పటికే గుర్తించినట్టు మనకు సమాచారం అందుతుంది. ఆ ఘటనకు పాల్పడినటువంటి 2 విద్యార్థులు కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ నెల 11న సాయంత్రం ఈ ఘటన జరిగింది. అయితే ప్రైవేటు స్కూలు కొండమల్లిపల్లిలో ఉన్నటువంటి జేబీ కాలనీలో ప్రైవేటు స్కూలు ప్రిన్సిపల్గా రూపారెడ్డి పనిచేస్తున్నారు. ఆమె భర్త, ఆమె ఇద్దరు కలిసి స్థానికంగా నివాసం ఉంటూ ఉంటారు ఆ పాఠశాలకు సమీపంలోనే. అయితే హైదరాబాద్లో ఆమె కుమారుడు ఉంటారు. హైదరాబాద్లో కూడా వాళ్ళకు ఒక ఇల్లు ఉంది. వారాంతాలు, సెలవుల సమయాల్లో వాళ్ళు హైదరాబాద్కు వాళ్ళ కుమారుడి దగ్గరికి వెళ్ళొస్తుంటారు. గత వారం కూడా వరుస సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ వెళ్లారు. ఆమె భర్త రాజేందర్ రెడ్డి అక్కడే ఉండిపోయారు. సోమవారం రోజు తిరిగి రూపారెడ్డి ఒక్కరే కొండమల్లేపల్లికి వచ్చి ఇటు పాఠశాలకు హాజరయ్యారు. ఆ తర్వాత మంగళవారం రోజు ఆమె సాయంత్రం పాఠశాలకు హాజరైన తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రోజు సాయంత్రం ఈ ఘటన జరిగింది. అయితే వారం రోజులుగా అనేక కోణాల్లో ఆరా తీస్తున్నటువంటి పోలీసులకు
ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఎట్టకేలకు ఈ ఘటనకు పాల్పడింది అదే పాఠశాలలో చదువుతున్నటువంటి ఇద్దరు విద్యార్థులే అని ఒకంత తెలిసిన తర్వాత పోలీసులు కూడా విస్మయానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. అయితే పాఠశాలకి సమీపంలోనే పాఠశాలకు ఆనుకునే ఒక ప్రైవేట్ హాస్టల్ ఉంటుంది. అదే పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు సంబంధించిన నిర్వాహకులే ఆ ప్రైవేట్ హాస్టల్ నడుపుతున్నారు. అయితే దాంట్లో ఇటీవల ఈ ఇద్దరు విద్యార్థులు కూడా మొదటి నుంచే దొంగతనాలు చేయడం అలవాటు ఉండడంతో అందులో చోరీలు చేసినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రైవేటు నిర్వాహకులు అదే పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు ఒక్కరే కావడంతో అదే విషయాన్ని ప్రిన్సిపల్ దృష్టికి తీసుకొచ్చారు ఆ దొంగతనానికి సంబంధించి. అయితే ఆ ప్రిన్సిపల్ ఆ ఇద్దరు విద్యార్థులు కూడా పిలిచి మందలించడం జరిగింది. అది మనసులో పెట్టుకునే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారని చెప్పి ఇప్పటికే పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ ఘటన తర్వాత అనేక సార్లు రూపారెడ్డి ఇల్లు పాఠశాలకు సమీపంలోనే ఉండడంతో అప్పుడప్పుడు బుక్స్ తీసుకోవడం కోసం లేదా ఇతర ఏదైనా అవసరాల కోసం అప్పుడప్పుడు ఈ విద్యార్థులంతా కూడా రూపారెడ్డి ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేవారు. ఈ క్రమంలోనే రూపారెడ్డి కొన్ని సమయాల్లో కొన్ని సందర్భాల్లో రూపారెడ్డి ఒక్కరే ఉంటారని ముందస్తుగానే ఈ విద్యార్థులకు తెలుసు. అయితే రూపారెడ్డి ఇంట్లో భారీగా డబ్బులు ఉంటాయనేటువంటి ఒక ఆలోచనతోటి అప్పటికే చెడు అలవాట్లకు దురలవాట్లకు అలవాటు పడ్డటువంటి ఈ ఇద్దరు విద్యార్థులు కూడా దొంగతనం చేయాలని నిర్ధారించుకున్నారు. ఈ నేపథ్యంలోనే 11వ తేదీన సాయంత్రం రూపారెడ్డి ఇంట్లో ఒక్కతే ఉన్న సమయంలో అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ఇంటికి దొంగతనానికి వెళ్ళే సమయంలోనే వీళ్ళు ముందే మాస్కులు ధరించి హుడీ ధరించి అలాగే ఒక యాక్సా బ్లేడు అలాగే ఒక కత్తిని కొనుగోలు చేసి దగ్గర పెట్టుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇద్దరు విద్యార్థులు ఈ 10వ తరగతి విద్యార్థులు ఇద్దరిలో ఒకరు బయటే ఉండగా ఇంకొకరు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత డబ్బులు ఇవ్వాలని రూపారెడ్డిని డిమాండ్ చేయడంతో ఆమె ప్రతిఘటించింది, ఎందుకు మీకు డబ్బులు ఇవ్వాలంటూ. ఈ నేపథ్యంలోనే పెనుగులాట జరిగింది. ఈ పెనుగులాటలో లోపల ఉన్నటువంటి విద్యార్థికి సంబంధించిన మాస్క్ హుడీ ఊడిపోయింది. అప్పుడు ఆమె తమ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థి అని చెప్పి ఆమె గుర్తించడం, అతను పేరు పెట్టి పిలవడం, కేకలు వేయడంతో భయాందోళనకు గురైనటువంటి ఆ విద్యార్థి అప్పటికప్పుడు వెంట తీసుకువెళ్ళిన తన వెంటున్నటువంటి కత్తితో యాక్సా బ్లేడ్ తీసి ఆమెను అతికిరాతకంగా పొడిచి చంపాడని ఇప్పటికే పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించారు. ఆ తర్వాత ఆమెను హత్య చేసిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి 2,20,000 రూపాయలు తీసుకొని ఆమె ఫోన్ కూడా తీసుకొని బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత బయట ఉన్నటువంటి విద్యార్థికి ఈ లోపల హత్య చేసినటువంటి ప్రధాన విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆయన బయట ఉన్నటువంటి విద్యార్థికి 40,000 రూపాయలు ఇచ్చి మిగిలిన సొమ్మంతా కూడా ఆయన దగ్గర పెట్టుకోవడం జరిగింది. రూపారెడ్డికి సంబంధించినటువంటి ఫోన్ను అక్కడే ఉన్నటువంటి ఒక బండరాయి కింద పెట్టి వీళ్ళు అక్కడి నుంచి పరారైనట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఉదయం ఘటన వెలుగులోకి వచ్చింది. ఉదయం ఏమీ తెలియనట్టు యథావిధిగా ఈ విద్యార్థులంతా మళ్ళీ పాఠశాలకు రావడం జరిగింది. ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ఇటు స్థానికులు కావచ్చు అలాగే పాఠశాలకు సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు విద్యార్థులు కావచ్చు వీళ్ళంతా రూపారెడ్డి ఇంటికి వెళ్ళి ఘటనకు సంబంధించి వివరాలన్నీ పరిశీలించి ఘటన గురించి చూస్తున్నప్పుడు ఈ విద్యార్థులు కూడా వాళ్ళతో పాటు వెళ్ళి తమ మేడం హత్యకు గురైందంటూ కూడా వాళ్ళు కూడా ఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ వివరాలన్నీ కూడా అప్పుడు పోలీసులకు లభించలేదు. ఆ తర్వాత ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ ఎవరు ఈ హత్యకు పాల్పడి ఉంటారని కీలక ఆధారాలు సేకరించిన తర్వాత ఎట్టకేలకు ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ విద్యార్థులు రూపారెడ్డి ఇంటి చుట్టూ సమీపంలో సీసీ కెమెరాలు ఉంటాయి. అయితే సీసీ కెమెరాల కంటపడకుండా ముందస్తుగానే అక్కడ రెక్కివి నిర్వహించి కొంతకాలంగా అక్కడే చదువుకుంటున్నారు కాబట్టి ఆ ప్రదేశంపై వీళ్ళకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది. ఎక్కడైతే సీసీ కెమెరాలు ఉండవో వాటి కంటపడకుండా వీళ్ళు ఇంటి వెనక వైపు నుంచి లోపలికి ప్రవేశించి దారుణానికి ఒడిగట్టారని ఇప్పటికే పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే విచారణలో భాగంగా బంధువులను రూపారెడ్డికి సంబంధించినటువంటి భర్తను కుమారుడిని అందరినీ విచారించారు. ఎక్కడ ఒక్క ఆధారం కూడా లభించలేదు. అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్లు ల్యాప్టాప్లను సీజ్ అందులోని డేటాను విశ్లేషించినా కూడా ఎక్కడ ఒక ఆధారం కూడా లభించలేదు. అనేక కోణాల్లో ఆరా తీసిన తర్వాత ఇటు పాఠశాలకు వచ్చిన తర్వాత పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులతో పోలీసులు ఇటీవలి కాలంలో విద్యార్థులకి సంబంధించి ప్రిన్సిపల్కి విద్యార్థులకి ఏమైనా మందలించడం కానీ లేదా ఎవరిపైన ఎలాంటి చర్యలు తీసుకోవడం కానీ అలాంటి ఘటనలు ఏమైనా జరిగాయా అని చెప్పినప్పుడు మాత్రం మిగిలిన ఉపాధ్యాయులు పోలీసులకు ఇటీవలి కాలంలోనే ఒక 2 విద్యార్థులను దొంగతనాల ఘటనలకు సంబంధించి ప్రిన్సిపల్ పిలిచి మందలించడం జరిగింది అని చెప్పి వారిపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆ దిశగా కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. వెంటనే దాదాపు ఒక 4-5 విద్యార్థుల్ని పిలిచి విచారించినప్పుడు ఒక విద్యార్థి దగ్గర మాత్రం అతని దుస్తుల్లో 1,60,000కు పైగా డబ్బుల కట్టలు కనిపించాయి. ఆ డబ్బులు కనిపించడంతో ఇంత డబ్బు ఎక్కడిదని అడగడంతో ఆయన
అప్పుడు ఆ విద్యార్థి పొంతనలేని సమాధానం చెప్పినట్టుగా తెలుస్తుంది. పొంతనలేని సమాధానం చెప్పడంతో పోలీసులు వాటిని క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు ఆ నోట్ల కట్టలపై రక్తపు మరకలను గమనించారు. ఈ నేపథ్యంలోనే అనుమానం మరింత బలపడడంతో లోతుగా ఆరా తీయడంతో ఈ పూర్తి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఇద్దరు విద్యార్థులు కూడా పోలీసుల అదుపులోనే ఉన్నారు. తమ పాఠశాలలోనే చదువుకుంటూ టీచర్నే కడతెరచడం పట్ల కొంత ఆందోళన కలుగుతుంది. ఆ ఉపాధ్యాయులు స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ ఇద్దరు విద్యార్థులు కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ ఇద్దరు విద్యార్థులు కూడా కొండమండలేపల్లి మండలానికి సంబంధించినటువంటి 2 వేర్వేరు తండాలకు సంబంధించినటువంటి ఇద్దరు మైనర్ బాలురుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వీళ్ళు రూపారెడ్డికి సంబంధించినటువంటి పాఠశాలలోనే 10వ తరగతి చదువుతున్నారు. చివరకు ఆమెనే అంతమొందించినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఇవాళ సాయంత్రంలోగా జిల్లా ఎస్పీ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. అంటే ఈ ఇద్దరు విద్యార్థుల ప్రమేయమే ఉందా, ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా, అసలు ఇంకా ఎందుకోసం ఈ ఘటనకు పాల్పడాల్సి వచ్చింది, ఇంకా ఏ కోణాలు ఉన్నాయి, ఏం జరిగింది అనేటువంటి పూర్తి వివరాలు కూడా జిల్లా ఎస్పీ ఇవాళ సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించే అవకాశం ఉంది. కెమెరామెన్ జనార్దన్తో పవన్, ఈటీవీ న్యూస్, నల్గొండ నుంచి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో వింత ఘటన చోటు చేసుకుంది. శ్మశాన వాటిక కబ్జాకు గురి కావడంతో చివరి మజిలీకి దారిలేక పొలాల్లో నుంచే శవాన్ని తీసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. చర్ల మండలంలో కొద్ది కాలంగా భూ ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. చివరికి శ్మశాన వాటికను కూడా కబ్జాదారులు వదలలేదు. దీంతో శ్మశాన వాటికకు ఉన్న ఎకరం భూమి ఆక్రమణకు గురై 1/2 ఎకరానికి చేరింది. దారి శతం కనుమరుగవ్వడంతో గ్రామంలో ఎవరైనా మరణిస్తే పంట పొలాల్లో నుంచి శవాన్ని మోసుకుపోవాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలోనే గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు చనిపోగా వల్లకాడుకు తీసుకెళ్లడానికి గ్రామస్తులు నానా అవస్థలు పడ్డారు. అధికారులు స్పందించి శ్మశానానికి దారి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. మార్చి 18న జారీ చేసిన ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం యథాతథంగా ఎన్నికలను నిర్వహించాలంటూ మేనేజ్మెంట్ కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. తీర్పు ప్రతి అందిన 8 వారాల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. గతంలో ఎన్నికల ప్రక్రియ ఆగిన దశ నుంచి కొనసాగించాలని స్పష్టం చేసింది. ఓటర్ల జాబితాపై అభ్యంతరాల నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై సొసైటీ దాఖలు చేసిన అప్పీళ్లను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారించింది. ఎన్నికల నిర్వహణలో భాగంగా 2024లో సభ్యత్వం పొందిన 270 మందికి ప్రత్యేకంగా ఓటింగ్ చేపట్టాలని, ఆ పోలింగ్కు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను భద్రపరచాలని ఆదేశించింది. తుది ఓటర్ల జాబితాలో ఉన్న మిగతా సభ్యుల ఓట్లను కూడా ప్రత్యేకంగా భద్రపరిచి అనంతరం నిబంధనల మేరకు ఫలితాలను ప్రకటించాలని సూచించింది. ఫలితాల ప్రకటన తర్వాత ఎవరికైనా అభ్యంతరాలుంటే ఎన్నికల పిటిషన్ ద్వారా పరిష్కారం కోరవచ్చని తెలిపింది. ఉద్యోగుల ఓపికను పరీక్షించవద్దని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆందోళనకు పిలుపునిచ్చింది. పెండింగ్ సమస్యలపై జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు అధ్యక్షతన హైదరాబాద్ నాంపల్లి టీఎన్జీఓ భవన్లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి 3 నెలలు కావస్తున్నా సమస్యలు పరిష్కారం కాలేదని జేఏసీ నేతలు ఆరోపించారు. పీఆర్సీ నివేదికను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం దిగిరాకపోతే ఈ నెల 27న నల్ల బ్యాడ్జీలతో అన్ని జిల్లా కేంద్రాలను ధర్నాలు నిర్వహిస్తామని, సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్ చేపడతామని వెల్లడించారు. ఇంప్లిమెంట్ చేసి 6 డిగ్రీలతో సహా కలిపి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. లేకపోతే చలో హైదరాబాద్ సెప్టెంబర్ 10లో యావత్ ఉద్యోగ లోకం కదలి వచ్చి మా నిరసన ప్రభుత్వం పైన తెలియజేస్తున్నాం. పిఆర్సీ 6 డిఏలు, హెల్త్ కార్డు, దాంతో పాటుగా పెండింగ్ బిల్స్, 317 సిపిఎస్ వీటిపైన సరైన నిర్ణయం త్వరలో తీసుకొని వచ్చాము. జేఏసీ తీసుకోబోయే ప్రత్యక్ష కార్యాచరణ ఈసారి చర్చలతో కాదు, అమలు అయితే తప్ప వాటిని విత్డ్రా చేసే అవకాశం ఉన్నదని మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాం.
ఆదిలాబాద్లో విమానాశ్రయ ఏర్పాటు కోసం భూముల సర్వే చేయడానికి వచ్చిన అధికారులకు అనుకుంట గ్రామస్తుల నుంచి నిరసన వ్యక్తమైంది. 2014లో చేసిన సర్వేలను ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పరిహారం ఎంత ఇస్తారని గ్రామస్తులు ప్రశ్నించగా అది ప్రభుత్వం చేతిలో ఉందని అధికారులు వివరించారు. పరిహారం వెల్లడించకుండా ఏకపక్షంగా సర్వే చేయడం రైతులకు అన్యాయం చేసినట్లవుతుందని నిరసన వ్యక్తం చేశారు. కొత్త సర్వేలతో పేదలకే అన్యాయం జరిగితే భూములు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చివరికి ఏం తేల్చకుండానే అధికారులు వెళ్లిపోయారు. రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా తాడూరులో జరిగిన మహిళా హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం డబ్బుల వ్యవహారమే హత్యకు ప్రధాన కారణమని నాగర్ కర్నూలు డీఎస్పీ శ్రీనివాస్ వెల్లడించారు. తెలకపల్లి మండలం రాకొండకు చెందిన నాగి బంగారమ్మను తాడూరుకు చెందిన ఎన్నుపోతుల భీమయ్య హత్య చేసినట్లు తెలిపారు. బంగారమ్మ భూమిని విక్రయించిన డబ్బులను భీమయ్య తీసుకున్నట్లు తెలిపారు. ఆ డబ్బులను తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో ఆమెను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని కామారెడ్డి జిల్లా మద్నూర్ పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని దెగ్లూరుకు చెందిన జాదవ్ అజయ్, షేక్ అయాన్ డబ్బుల కోసం దొంగతనాలు చేస్తున్నారు. ఇటీవల వీరిని మహారాష్ట్ర పోలీసులు పట్టుకున్నారు. ఇటీవల తెలంగాణ సరిహద్దులోని ప్రవేశించి దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. చోరీ చేసిన సొత్తును విక్రయించేందుకు వస్తున్న క్రమంలో మద్నూర్ పోలీసులకు చిక్కారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలోని పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవేపై ఓ కారు అదుపు తప్పి పల్టీ కొట్టింది. ప్రమాద సమయంలో కారులో డ్రైవర్ ఒక్కరే ఉండగా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారును రోడ్డుపై నుంచి తొలగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 8 కిలోల గంజాయిని పట్టుకుని ఒడిశాకు చెందిన గగన్ దాస్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశా నుంచి తీసుకువచ్చిన గంజాయిని చిలకలగూడలో మరో వ్యక్తికి ఇవ్వడానికి ఎదురుచూస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. గంజాయి విలువ 5 లక్షలు ఉంటుందని వారు అంచనా వేశారు. నిందితుడిని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు స్థానిక ఎస్ఐ తెలిపారు. మద్యం మత్తులో డయల్ 100కు పదే ఫోన్ చేస్తూ విధి నిర్వహణలో ఉన్న పోలీసులతో అమర్యాదగా ప్రవర్తించిన ఓ వ్యక్తిపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. చెంగిచెర్లకు చెందిన ఓ వ్యక్తి ఈ నెల 15న మద్యం సేవించి పోలీసు అత్యవసర సహాయక నంబర్కు 5 సార్లు ఫోన్ చేశాడు. అనవసర విషయాలు మాట్లాడుతూ అమర్యాదకరంగా ప్రవర్తించాడు. దీంతో కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. తప్పిపోయిన 2 చిన్నారులను గంట వ్యవధిలోనే సికింద్రాబాద్ గోపాలపురం పోలీసులు గుర్తించి తల్లి చెంతకు చేర్చారు. పాతబస్తీ ఏకత్పుర ప్రాంతానికి చెందిన రోషన్ ఆరా మహమ్మద్ తన 3 పిల్లలతో కలిసి సికింద్రాబాద్ వచ్చారు. రైల్వే స్టేషన్ రోడ్డును నడుచుకుంటూ వెడుతుండగా ఆమె 2 కుమారులు తప్పిపోయారు. కొద్ది దూరం వెళ్లిన ఆమెకు పిల్లలు కనిపించకపోవడంతో వారి కోసం వెతికి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు రైల్వే స్టేషన్ పరిసరాలతో పాటు రెజిమెంటల్ బజార్ బస్తీలో చిన్నారులను గుర్తించి తల్లికి అప్పగించారు. భారీ సైబర్ క్రైమ్ కేసు వివరాలను సైబరాబాద్ సిపి రమేష్ వెల్లడిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మన గచ్చిబౌలిలో హాలిడే ఇన్ హోటల్లో దాదాపు 15 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఢిల్లీకి సంబంధించిన కంపెనీ అని వేషం వేసి ఒక ఇంటర్వ్యూ లాంటిది ఒక పెద్ద హడావిడి క్రియేట్ చేసి చేస్తున్నారు. దానికి పెద్ద ఖర్చేం కాదు. వాళ్ళు మోసం చేసే డబ్బులో దాదాపు 1% కూడా కాదు ఇటువంటి అన్ని ఖర్చులు. అవన్నీ చూసి కూడా దయచేసి యువత మోసపోవద్దని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ ఎక్కడ విక్టిమ్ సో ఈరోజు మీ సమక్షంలో విక్టిమ్కి వారికి సంబంధించింది కోర్టు ద్వారా రిలీజ్ అయినటువంటి డబ్బు వారి చేతికి అందజేస్తున్నాం.
రాష్ట్రంపై ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సరైన వర్షాలు పడక అన్నదాత దిగాలు పడుతున్నాడు. ఆగస్టు 3వ వారంలోనూ రైతులు ఇంకా నాట్లు వేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ 87% విస్తీర్ణంలోనే పంట సాగు మొదలైంది. హనుమకొండ జిల్లాలో అత్యధికంగా 45.95% లోటు వర్షపాతం నమోదైంది. ఈ పరిస్థితుల్లో సెప్టెంబర్లోనూ వర్షాభావం ఏర్పడితే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం సీజన్లో సగం రోజులు గడిచిపోయినా రాష్ట్రంలో ఇంకా పంటల సాగు పూర్తి కాలేదు. మొత్తం పంట విస్తీర్ణంలో 87.67% పూర్తయింది. ప్రధాన పంట వరి 73%కే పరిమితమైంది. మరోవైపు రాష్ట్రంలోని 15 జిల్లాలు 272 మండలాల్లో తక్కువ వర్షపాతమే నమోదైంది. ఈ వర్షాకాల సీజన్లో 482.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతానికి గాను ఇప్పటి వరకు 423.8 మిల్లీమీటర్లు నమోదైంది. వర్షపాతం లోటు హనుమకొండ జిల్లాలో అత్యధికంగా 45.95% ఉండగా అతి తక్కువగా నాగర్ కర్నూలు జిల్లాలో 22.18% ఉంది. రాష్ట్రంలోని 621 మండలాలకు గాను 264 మండలాల్లో లోటు, 8 అత్యధిక లోటు ఉంది. 257 మండలాల్లో సాధారణం, 92 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఇటీవల కురిసిన వర్షాలతో పత్తితో పాటు ఇతర మెట్ట పంటలు కోలుకున్నా వరికి మాత్రం గండం పూర్తిగా తొలగిపోలేదు. వాస్తవంగా వర్షాభావం వల్ల ఈసారి వరి నాట్లు ఆలస్యమయ్యాయి. ఆగస్టు 2వ వారానికి నాట్లు పూర్తి కావాల్సి ఉన్నా రైతులు ఇంకా నాట్లు వేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మొత్తం పంట విస్తీర్ణం 1,32,38,446 ఎకరాలకు గాను ఇప్పటికీ 1,15,92,472 ఎకరాలే సాగైంది. వరి మొత్తం విస్తీర్ణం 65,95,645 ఎకరాలకు గాను 48,19,694 ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. ఈ పరిస్థితుల్లో బోర్లు ఉన్న రైతులు కాస్త ధైర్యంగా ఉన్నా మిగిలిన ప్రాంతాల్లోని అన్నదాతలు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. రిజర్వాయర్లు, నదీ పరివాహక ప్రాంతాల్లోని ఆయకట్టు నీటి విడుదల కోసం ఆందోళన చేస్తున్నారు. సెప్టెంబరులో వర్షాభావం ఏర్పడితే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజమహేంద్రవరంలో స్కూటీని ఢీకొట్టి డాక్టర్ ప్రియాంక మృతికి కారణమైన నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఓకే, మధ్యమత్తులో కారును నిర్లక్ష్యంగా నడిపి డాక్టర్ ప్రియాంకను ఢీకొట్టి చంపినటువంటి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆగస్టు 3న జరిగినటువంటి రాజమహేంద్రవరం ప్రసాదిత మాల్ వద్ద జరిగినటువంటి ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తింది. దీనికి సంబంధించి ఆ రోజు రాత్రి 9:04 ప్రసాదిత మాల్ నుంచి బయటికి వస్తున్నటువంటి మెడికో ప్రియాంక, అలాగే అతని స్నేహితులు వెళ్తున్నటువంటి స్కూటీని మధ్యమత్తులో కారు నడిపినటువంటి నిందితులు జస్వంత్, అలాగే ఆండ్రూ జోసెఫ్ అడ్వర్డ్స్ ఇద్దరు కూడా బలంగా కారును వెనక నుంచి ఢీకొట్టి తీవ్రంగా గాయపరిచారు. తదనంతరం ఆగస్టు 9వ తారీఖున మెడికో ప్రియాంక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఈ కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీంట్లో భాగంగా నిందితులు ఎవరైతే ఉన్నారో A1గా ఉన్నటువంటి దస్వంత్, అదేవిధంగా A2గా ఉన్నటువంటి ఆండ్రూ అడ్వర్డ్స్ జోసెఫ్ను కూడా నిందితులు కస్టడీలోకి తీసుకున్నారు. పోలీసులు కొద్దిసేపటి క్రితమే రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు వెళ్లి నిందితులు ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. కోర్టు ఆదేశాల మేరకు 2 రోజుల పాటు అనుమతించినటువంటి నేపథ్యంలో వారిని కస్టడీలోకి తీసుకొని వెంటనే సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వాళ్ళు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. వైద్య పరీక్షల్లో బీపీ, షుగర్, అలాగే ఈసీజీ తదితర పరీక్షలు చేసి వారు ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించుకున్న తర్వాత వారిని కస్టడీలోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం ప్రకాశ్ నగర్ పోలీసు స్టేషన్లో ఈ కేసు నమోదైంది. ఆగస్టు 3వ తారీఖున రాత్రి 9:40 ప్రసాదిత మాల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ రోజు స్కూటీ ఎక్కి మాల్ నుంచి బయటికి వస్తున్నటువంటి
జరిగినటువంటి మెడికో ప్రియాంక అలాగే అతని స్నేహితుడిని వెనక నుంచి వచ్చినటువంటి ఇద్దరు నిందితులు కూడా మద్యం సేవించి నిర్లక్ష్యంగా కారును నడిపి ఈ స్కూటీని ఢీకొట్టారు. ప్రస్తుతం మనం చూడవచ్చు ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు ఉన్నటువంటి ఈ స్కూటీ మీదుగానే ఆ రోజు ఇద్దరు ప్రియాంక అలాగే అతని స్నేహితుడితో కలిసి బయటకు వస్తున్నారు. ఈ స్కూటీని వెనక నుంచి కారుతో ఢీకొట్టారు. ప్రస్తుతం స్కూటీ కూడా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉంది. దీనికి సంబంధించి నిందితుల్ని ప్రస్తుతం కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. నిందితులు వాడినటువంటి కారు కూడా పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఉంచడం జరిగింది. ఆ రోజు జరిగినటువంటి ఘటనలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ప్రస్తుతం అయితే పోలీసులు ఈ కస్టడీలో విచారించనున్నారు. ఈ కేసును చాలా కీలకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అదనపు ఎస్పీ పాటిల్ను విచారణ అధికారిగా నియమించింది. ప్రస్తుతం కస్టడీలోకి తీసుకున్నటువంటి పోలీసులు ప్రస్తుతం ఆయన విచారిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడవచ్చు నల్లగా ఉన్నటువంటి ఈ కారు నెక్సాన్ కారు. ఈ కారులోనే ఆగస్టు 3వ తారీఖు రాత్రిన వేగంగా మాల్ వద్ద బయటికి వస్తూ డాక్టర్ ప్రియాంకను ఆయన స్నేహితుని కూడా ఢీకొట్టడం జరిగింది. తదనంతరం సికింద్రాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెత్కు గురై ప్రియాంక చనిపోయింది. ఈ కేసును సీరియస్గా తీసుకున్నటువంటి పోలీసులు ఫస్ట్ 125 కేసు కింద నమోదు చేశారు, సెక్షన్ల కింద నమోదు చేశారు. తదనంతరం 106 కింద హత్యాయత్నం కింద కేసును నమోదు చేసి చాలా తీవ్రమైనటువంటి కేసుగా కూడా నమోదు చేయడం జరిగింది. ఈ ఘటనను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొత్తం నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని ఆగస్టు 6వ తారీఖున పోలీసులు అరెస్టు చేశారు. తదనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా ఈ నెల 21 వరకు కూడా వారికి కోర్టు రిమాండ్ విధించింది. తదనంతరం కస్టడీలోకి తీసుకొని ఈ కేసు సంబంధించినటువంటి ఎందుకు చేశారు ఏంటి అనేటువంటి విషయాలని పూర్తి స్థాయిలో విచారించేందుకు గాను వారిని కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కోర్టును కోరగా కోర్టు 2 రోజుల పాటు అనుమతి ఇచ్చింది. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి రేపు అలాగే ఎల్లుండి 11 గంటల వరకు కూడా ఈ కస్టడీ అనేది సమయం ఇచ్చింది. ఈలోపే నిందితులను పూర్తి స్థాయిలో విచారించేందుకు పోలీసులు ప్రత్యేకంగా ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసుకున్నారు. ఆ రోజు ఆగస్టు 3న ఘటన జరిగినటువంటి రోజున ఏం జరిగింది, మాల్లోకి ఎందుకు వెళ్ళారు, ఆ రోజు మాల్లో జరిగినటువంటి ఘటన ఏంటి అనే విషయాన్ని పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. ఆ రోజు ఆగస్టు 3న ఇద్దరు కూడా నిందితులు మద్యం సేవించి మాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందితో కూడా గొడవ పడ్డారు. సినిమా చూసేందుకు వెళ్ళిన కారణంగా వారిని మాల్లోకి సెక్యూరిటీ వాళ్ళు అనుమతించలేదు. దీంతో పరీక్షలు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లను కూడా పాజిటివ్ రావడంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది లోపలికి అనుమతించలేదు. దీంతో పోలీసులు ఫిర్యాదు చేశారు. వెంటనే వాళ్ళు పట్టుకునేందుకు కూడా ప్రయత్నించగా వేగంగా ఆ మాల్ నుంచి బయటికి వెళ్ళేటువంటి క్రమంలో ముందుగా వెళ్తున్నటువంటి ప్రియాంక అతని స్నేహితుడు వెళ్తున్నటువంటి స్కూటీని బలంగా వెనక నుంచి ఢీకొట్టడం జరిగింది. దీంతో అక్కడక్కడే రోడ్డు మీద పడి తలకు తీవ్రమైనటువంటి గాయమై ఎక్కువ రక్తస్రావం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. ప్రియాంకను వెంటనే సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి చేర్పించగా అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ ఉన్నటువంటి కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బ్రెయిన్ డెత్ కావడంతో ఆగస్టు 9వ తారీఖున ఆమె ప్రాణాలు విడిచిన పరిస్థితి. ఈ కేసుపై ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని పూర్తి స్థాయిలో ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంది. ఈ మేరకు సెక్షన్లు కూడా మార్పులు చేసి హత్యాయత్నం కేసులు కూడా నమోదు చేసింది. 106 BNS సెక్షన్ల కింద నమోదు చేసి వారిని ప్రస్తుతం కస్టడీలోకి తీసుకొని విచారిస్తుంది. ప్రధానంగా ఈ కస్టడీకి సంబంధించి మొత్తం ఆ రోజు ఎందుకు వచ్చారు, ఆ మద్యం మత్తులో ఎవరితో గొడవ పడ్డారు, ఆ జరిగినటువంటి సంభాషణ ఏంటి, అదేవిధంగా కంప్లైంట్ ఇచ్చినటువంటి వారితో కూడా వివరాలు సేకరించినటువంటి నేపథ్యంలో వాటిని కూడా క్రాస్ చెక్ చేసుకొని వాటిని కూడా నివేదిక రూపొందించున్నారు. అదేవిధంగా గేట్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా చెప్పారా, ప్రోద్బలం చేశారా, లేదంటే వారంతకు వాళ్ళే ఇలా వేగంగా కారును నడిపి ప్రమాదానికి కారణమయ్యారంటే విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో అదనపు ఎస్పీ పాటిల్ నిందితులను విచారించున్నారు. వీటన్నిటికి సంబంధించి ఈ మాల్ వద్ద లోపల కూడా సెక్యూరిటీతో కూడా గొడవ పడ్డారు. ఈ గొడవపడినటువంటి అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు నివేదికను పోలీసులు సిద్ధం చేయనున్నారు. ఈ దర్యాప్తు చేసినటువంటి నివేదికను కోర్టులో ఉంచి తదుపరి ఈ రిపోర్ట్ మొత్తాన్ని కూడా కోర్టుకు ముందుంచి నిందితులకు కఠిన శిక్ష విధించేలా తగిన చర్యలు తీసుకున్నట్టుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. రాజమహేంద్ర నుంచి కెమెరామెన్ సూర్యప్రకాశ్ కలిసి వెంకటరమణ. ధన్యవాదాలు రమణ. జాబిల్లి ఉపరితలంపై స్పేస్ ఎక్స్ రాకెట్ శకలం సృష్టించిన బిలానికి సంబంధించిన అత్యంత స్పష్టమైన చిత్రాలను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా విడుదల చేసింది. సుమారు 7 ఏడాదికి పైగా అంతరిక్షంలో తిరుగుతున్న ఫాల్కన్ రాకెట్ అప్పర్ స్టేజ్ ఇటీవల చంద్రునికి అత్యంత వేగంతో ఢీకొట్టింది. దీనివల్ల ఏర్పడిన గుంత పరిమాణం, దాని పరిసరాల ఫోటోలను నాసాకు చెందిన లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ తీసింది. చంద్రుడిపై అన్వేషణ కోసం 2025లో ప్రయోగించిన ప్రైవేటు మూన్ ల్యాండర్ల మిషన్లో భాగంగా స్పేస్ ఎక్స్ ఫాల్కన్ రాకెట్ అప్పర్ స్టేజ్ నింగిలోకి వెళ్లింది. అయితే అంతరిక్షంలో నిర్దేశిత కక్షలో తిరుగుతున్న ఈ రాకెట్ భాగం
ఆగస్టు 5న గంటకు ఏకంగా 8700 కిలోమీటర్ల పెను వేగంతో చంద్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ తీవ్ర ప్రభావం వల్ల చంద్రుడిపై 18 మీటర్ల వెడల్పు, దాదాపు 3 మీటర్ల లోతుతో కొత్త గుంత ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. తాజాగా నాసా విడుదల చేసిన చిత్రాల్లో ఒక ఆసక్తికర విషయం వెలుగుచూసింది. ఢీకొన్న ప్రాంతం చుట్టూ ధూళి, శిథిలాలు సీతాకోక చిలుక రెక్కల ఆకారంలో వెదజల్లినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో ముదురు రంగులో కనిపిస్తున్న గీతలు అంతరిక్ష కిరణాలు, సౌర గాలుల ప్రభావానికి గురైన పైపొర ధూళి కాగా, ప్రకాశవంతంగా మెరుస్తున్న రేఖలు లోపలి పొరల నుంచి పైకి లేచిన సరికొత్త శిలలు, మట్టి అని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. చంద్రుడి ఉపరితలానికి 96 కిలోమీటర్ల ఎత్తులో సెకనుకు 1.6 కిలోమీటర్ల వేగంతో పరిభ్రమిస్తున్న నాసా ఎల్ఆర్ఓ ఆర్బిటర్ కెమెరాలను ప్రత్యేకంగా టిల్ట్ చేసి ఈ ఫోటోలను తీసింది. అంతకు ముందు దక్షిణ కొరియాకు చెందిన ధనూరి వ్యోమనౌక కూడా ఈ ప్రదేశానికి సంబంధించిన ప్రాథమిక చిత్రాలను భూమికి పంపింది. 2009 నుంచి చంద్రుడి కక్షలో ఉన్న నాసా ఎల్ఆర్ఓ రాబోయే మానవ సహిత చంద్ర మిషన్లకు కీలకమైన కన్నుగా వ్యవహరిస్తోంది.